Okay guys, what is a lambda function? Okay, so it is a type of function. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే, సో కంప్లీట్ ఒక ఫంక్షన్ని మనం డిఫైన్ చేయకుండా ఇట్ ఈస్ ఎ క్విక్ ఫంక్షన్ అనమాట. ఓకే, లైక్ ఏ షెఫ్. ఓకే, లెట్స్ సే ఏ షెఫ్ అండ్ ఏ వెండింగ్ మెషిన్. ఓకే, మీకు ఒక డిష్ కావాలి. ఓకే, సో ఒక డిష్ కావాలి అన్నప్పుడు లెట్స్ కన్సిడర్ ఏ వెండింగ్ మెషిన్ అండ్ ఏ షెఫ్ రెస్టారెంట్లో. ఓకే ఓకే, ఆ షెఫ్ ఏం చేస్తారంటే, షెఫ్ ఇస్ నథింగ్ బట్ ఏ కంప్లీట్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఏం చేస్తారు, బేస్డ్ ఆన్ యువర్ ఆర్డర్ హీ విల్ ప్రిపేర్ వాట్ ఎవర్ యూ వాంట్, రైట్? అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారు. ఓకే, ఇట్ హ్యాస్ సమ్ రిక్వైర్మెంట్స్ అండ్ సమ్ థింగ్స్ నీడ్స్ టు బి డన్, రైట్? సో కానీ ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ ఎలా అంటే, ఇట్స్ లైక్ ఏ వెండింగ్ మెషిన్. ఓకే, సో వెండింగ్ మెషిన్ అంటే ఏంటి, ఆల్రెడీ ఏదైతే ప్రిపేర్ అయి ఉంటుందో జస్ట్ విత్ ఏ బటన్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఏదైతే వాట్ ఎవర్ యూ వాంట్ అది మీకు బటన్ క్లిక్ చేయగానే యూ విల్ ఏబుల్ టు గెట్ ఇట్, రైట్? సో అలానే లాంబ్డా ఫంక్షన్స్ కూడా ఇట్ ఈస్ లైక్ అన్ అనానమస్ ఫంక్షన్. ఓకే, సో ఏ లాంబ్డా ఫంక్షన్ ఈజ్ లైక్ it's just a small anonymous function. You use it when you need a quick one-time function instead of defining a full full function. Okay, so just ఒక సింపుల్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లో ఇదైతే అయిపోతుంది. ఓకే, నా సో ఇది అసలు ఎప్పుడు యూజ్ చేస్తాం, లైక్ యాజ్ ఐ సెడ్ ఇప్పుడు చెప్పా కదా, లైక్ వెన్ ఎవర్ వాట్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, ఆ రిక్వైర్మెంట్ if it is possible, if that requirement is satisfying with just a single line or a small anonymous function like lambda. Okay, that is where these things will be useful, lambda function. Okay, so I will tell you how exactly it works. ఇది ఎలా వర్క్ అవుతుందో తెలిస్తే you will know మీరు ఎక్కడ యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలని మీకు ఇదైతే అర్థమవుతుంది. ఓకే, ఎస్. సో ఈ లాంబ్డా ఫంక్షన్ ఏంటి అంటే, దిస్ ఇస్ ద కీవర్డ్ అనమాట. లాంబ్డా ఫంక్షన్కి ఈ కీవర్డ్ యూజ్ చేసి మనం అయితే డిఫైన్ చేస్తాం. కీవర్డ్లో వీ హ్యావ్ టూ సెక్షన్స్. వన్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ అనదర్ వన్ ఈజ్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ సైడ్లో ఏంటంటే మనం ఎక్స్ప్రెషన్ రాస్తాం, లెఫ్ట్ హ్యాండ్లో ఏంటంటే డేటా పాస్ చేస్తాం. ఓకే, లెట్స్ సే టేక్ ది సేమ్ ఎగ్జాంపుల్ అండ్ లెట్స్ క్రియేట్ ఎ న్యూ ఫైల్, లాంబ్డా ఫంక్షన్స్. Okay, lambda functions. Okay, let's take the same code. So ఇక్కడ ఏమవుతుందంటే, what I'm doing, I have declared a lambda function. What it is taking an input x. Okay, x అనే ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. Okay, we have to pass a single element x. అలానే రైట్ హ్యాండ్ సైడ్లో ఏం చేస్తుందంటే, ఏదైతే డేటా మనం ఇచ్చామో ఆ డేటాని ఏం చేయాలో అది డిసైడ్ చేస్తుంది. రైట్ సైడ్ అనేది ఎక్స్ప్రెషన్. ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెషన్లో మనం ఏం చేస్తున్నాము, ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకే, సో ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏం చేస్తుంది, అది మల్టిప్లై చేస్తుంది. ఓకే, లెట్స్ రన్ ఇట్. సి హియర్ 25. సో ఓన్లీ ఇక్కడ ఇది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా కాల్ చేయాలి. ఓకే, లాంబ్డా ఫంక్షన్ మనం డిఫైన్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు స్టోర్ దట్ ఇన్ ఏ వేరియబుల్. ఓకే, వేరియబుల్ స్టోర్ చేయకపోయినా పర్లేదు, ఇట్ ఈస్ నాట్ మ్యాండటరీ. స్టోర్ చేస్తే యూ విల్ గెట్ అన్ ఐడియా. ఓకే, ఈ వేరియబుల్ని మీరు ప్రింట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ వేరియబుల్, ఇట్ ఈస్ స్టోరింగ్ అన్ ఆబ్జెక్ట్. సి, ఇట్ ఈస్ హోల్డింగ్ వాట్ ఎవర్ ద లాంబ్డా ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ద స్క్వేర్ ఆర్గ్యుమెంట్. సారీ, నాట్ ఆర్గ్యుమెంట్, ఇట్ ఈస్ ఏ వేరియబుల్. ఆ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది ద ఫంక్షన్ అనేది, లాంబ్డా ఫంక్షన్. ఓకే, నా సో దాన్ని మనం ఎలా కాల్ చేయాలి, స్క్వేర్. ఈ ఫంక్షన్ని కాల్ చేసి డైరెక్ట్గా కాల్ చేసేటప్పుడు మనం ఏమి ఇవ్వాలి, ఇక్కడ వాల్యూ పాస్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఇఫ్ ఐ డోంట్ గివ్ ఎనీథింగ్ హియర్ ఇట్ విల్ రైజ్ ఎన్ ఎర్రర్. సి, లాంబ్డా మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఎక్స్. ఓకే, ఫంక్షన్స్ లానే, బట్ ఫంక్షన్స్లో ఏంటంటే అక్కడ మనం డెఫ్ అని ఇస్తాం, ఇక్కడ అలా ఇవ్వమన్నమాట. సో ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. డెఫ్ even odd. ఇట్ ఈస్ టేకింగ్ ఒక నెంబర్ తీసుకుంటుంది. ఓకే, నెంబర్ తీసుకుని అదేం చేస్తుంది, రిటర్న్ ఆర్ ఎల్స్ ఇఫ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఆర్ డివైడ్స్ బై 2 ఈక్వల్స్ టు 0 వస్తే ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, రైట్?
return even. I'm returning a string. Else return odd. Okay, now so this is one thing. ఇక్కడ ఏంటి అంటే దీన్ని నేను లాంబ్డా యూజ్ చేసి ఈజీగా రాయొచ్చు. ఓకే, సో ఇట్ టేక్స్ సంథింగ్ లైక్ సి ఈవెన్ ఆర్ కదా, ఈవెన్ ఆర్ ఆడ్ లాంబ్డాని ఇస్తాను. సో లెట్స్ క్రియేట్ దట్ లాంబ్డా. ఒక వాల్యూ ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్లో ఈవెన్ if what is that, x divides by 2, capital X kada, yeah, capital divides by 2 equals to 0. Okay, else what is that, odd. Okay, ఇక్కడ నేను చూడండి సింగిల్ లైన్లో ఇక్కడ రాసేసాను నేను. ఓకే, దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ క్లాసిఫైయింగ్ ఆర్ మెన్షనింగ్ వాట్ ఆర్ ద కండిషన్ స్టేట్మెంట్స్. ఓకే, బోత్ ఇఫ్ కూడా యాజ్ వెల్ యాజ్ ఎల్స్ కూడా మనం ఇందులో రాసేయచ్చు. ఓన్లీ లాంబ్డాలోనే రాయాలంటే లేదు, దట్ ఈస్ యువర్ విష్. ఇక్కడ కూడా నేను సేమ్ అదే రాసుకోవచ్చు, ఇక్కడ కూడా నేను ఎలా రాసుకోవచ్చు, సేమ్ ఇదే. ఓకే, ఇది అయిన తర్వాత విల్ డూ దాట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్క్వేర్ కదా, let me pass this print of what is that, 10. ఓకే, ఇవి కొంచెం పక్కన పెడదాం, కామెంట్ అవుట్ చేస్తాను. యా, ఇప్పుడు ఇదేముంది, ఇది కూడా కాల్ చేయాలి కదా. యా, ప్రింట్ ఆఫ్ 10. ఓకే, ఇప్పుడు చూద్దాం రెండో ఇస్తున్నాయా లేదా చూద్దాం. ఈవెన్ సి, బ్యూటిఫుల్. సో ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ నేను చూడండి కంప్లీట్ ఫంక్షన్ రాశాను. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 లైన్స్. ఓకే, ఇక్కడ చూడండి 2 లైన్స్లో అయిపోయింది. బికాజ్ ఈ చిన్న ఎగ్జాంపుల్ ఈవెన్ మనం చిన్న లాంబ్డా రాసి కూడా మనం వీ కెన్ అచీవ్ దట్ ద సేమ్ రిక్వైర్మెంట్, రైట్? చూడండి లాంబ్డా ఇట్ ఈస్ టేకింగ్ వన్ ఎలిమెంట్, రైట్ సైడ్లో ఏంటి ఎక్స్ప్రెషన్ వాట్ నీడ్స్ టు బి రిటర్న్ అని. ఈవెన్ if x divides 2 equals to 0, else odd. Okay, this is how lambda works. So ఇప్పుడు నేను ఏం చేస్తానంటే I will take 2 elements. Okay, so how do I do that? Comma y. Okay, if x divides by 0 equals to divides by and y same thing equals to 0, both values are odd or both values are even. See here what is taking. Okay, ఇది 2 ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, we have to pass 2 arguments 10 15. See, both values are odd అని వచ్చింది, బట్ 10 ఇక 10 కూడా ఉంది కదా, it is not an odd. Or else both values are one value must be an odd. Okay, both values are one value must be odd. ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది, వాట్స్ ద ప్రాబ్లం హియర్? ఓకే, అదే నేను ఇక్కడ ఇంకోటి 10 ఇస్తాను. అప్పుడు విచ్ కండిషన్ విల్ సాటిస్ఫైడ్? ఈవెన్, బోత్ వాల్యూస్ ఆర్ ఈవెన్. సి, సో ఇక్కడ ఏమైందంటే ఇది ప్రింట్ చేయమంటున్నాం ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ డివైడ్స్ బై 2 ఈక్వల్స్ టు 0 అయ్యేటప్పుడు, యాజ్ వెల్ యాజ్ అండ్ కండిషన్ ఉంది, y డివైడ్స్ బై 2 ఈక్వల్స్ టు 0 వచ్చినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది, లేదు ఎల్స్ ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, నౌ
what next? So అలానే ఇంకొక చిన్న ప్రాబ్లం చేద్దాం. What we'll do is it expects two numbers and do a sum. Add and ఇస్తాను equals to lambda of a comma b a plus b, just written a plus b, that's fine. Okay, now print of add of, we have to pass two values, right? 10 comma 50. What it will return, can anybody guess? It is 60. See, 60. ఓకే, అలా కాకుండా ఇలా కూడా పాస్ చేయొచ్చు. జస్ట్ ఎఫ్ స్ట్రింగ్ ఇవ్వండి. ది సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ప్లేస్ హోల్డర్. సింపుల్. ఈజ్ ఇట్ ట్రూ? ఓకే. See, the sum of 10 and 50 are 60. R కాదు, is. Yeah, that's right. ఏదో ఒకటి. ఓకే, సో ఇలా కూడా మనం రిటర్న్ చేయొచ్చు వాల్యూని. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ విల్, వెరీ సింపుల్. లాంబ్డా ఫంక్షన్ అనేది ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఫాస్ట్. ఇది లాంబ్డా ఫంక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఎఫిషియంట్ when coming to this for loops and conditional statements. ఓకే, లాంబ్డా ఫంక్షన్ అనేది వెరీ ఫాస్ట్ యాజ్ వెల్ యాజ్ మనం ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నాం కదా, ఈ ఫంక్షన్స్ ఏంటంటే ఇట్ చాలా డిలే ఉంటుంది వీటి వల్ల కంపేర్ టు లాంబ్డా ఫంక్షన్స్. ఓకే, నౌ what next? Let's go with another example if possible. Even we have done right. Let's take లాంబ్డా ఫంక్షన్ నుంచి మనం ఇంకో ఫంక్షన్ కూడా కాల్ చేయొచ్చు. let's see how it works. Okay, let's take ఒక లిస్ట్ తీసుకుంటాను నేను. list 1 equals to, I am taking some numbers. ఓకే, ఈ నెంబర్స్ ఉన్నాయి. నేనేం చేస్తానంటే వీటిని సమ్ చేస్తా. ఓకే, సమ్ చేయడానికి ఒక ఫంక్షన్ పెట్టుకుంటాను నేను, డెఫ్ సమ్. ఇట్ టేక్స్ ఒక లిస్ట్ అనేది తీసుకుంటుంది, లిస్ట్ ఎలిమెంట్స్. ఇందులో మనం ఏం చేస్తాం, ఐఎమ్ డిక్లేరింగ్ ఒక టెంప్ వేరియబుల్ లేదంటే సమ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకొని తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఆర్ ఫర్ ఐ ఇన్ వాట్ ఈస్ దట్, లిస్ట్ 1, I equals to, sorry, sum equals to sum plus I. Okay, return, yeah, I. Okay, yeah, return ఇక్కడ పెడతాను నేను, return sum. ఓకే, నా సో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. సమ్ ఆఫ్ లిస్ట్ 1 కదా. ఓకే, ప్రింట్ కూడా పెట్టాలి. See, this is some of those things. Okay, a list of the elements. So నేను ఎక్కడి నుంచి కాల్ చేయకుండా what I'll do is డైరెక్ట్గా ఒక లిస్ట్ని నేను లాంబ్డా ఫంక్షన్ నుంచి పాస్ చేస్తా. How do I do that? See, sums equals to, sms equals to lambda of లిస్ట్ పాస్ చేద్దాం, లిస్ట్ 1. ఓకే, వాట్ నెక్స్ట్? లేదంటే లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ ఎల్ఎస్టీ అని ఇస్తాను నేను. సమ్ కాల్ చేస్తున్నా వాట్ విత్ ఎల్ఎస్టీ. నౌ ప్రింట్ ఆఫ్ ఎస్ఎంఎస్ ఆఫ్ ఐఎమ్ పాసింగ్ లిస్ట్ 1. Okay, now let's see it is giving same thing or not. 22. Yeah, it is working perfectly fine. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి మనం దీన్ని కాల్ చేస్తున్నాం. ఓకే, ఇట్ ఈస్ అన్నెసెసరీ బట్ you know, right, how it is working, right? That is important. Okay, now yes, అలానే
you can find out maximum number of max number of a list. Okay, now how do we do that? See, max number equals to lambda, let's take x తీసుకుంటున్నా నేను. సో ఇందులో ఏం పాస్ చేస్తా, వాట్ ఐ డూ, మ్యాక్స్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది, ఇట్ ఈస్ ప్రీడిఫైన్డ్ ఫ్రమ్ నెంబర్ కాదు, వాట్ ఈస్ దట్, ఎక్స్ ప్రింట్ ఆఫ్ let me pass what is that max number of ఒక లిస్ట్ పాస్ చేస్తున్నా, 90 90 32 89 110, యా ఇవి చాలు. సో ఇదేం రిటర్న్ చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ మ్యాక్స్ నెంబర్, దట్ ఈస్ 90, యా 90. మ్యాక్స్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఫ్రమ్ పైథాన్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇదేం చేస్తుందంటే ఒక లిస్ట్ని, ఇట్ టేక్స్ ఏ లిస్ట్ అనమాట. సి మ్యాక్స్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకుంటుంది, ఇఫ్ ఇట్ ఈస్ ఎ లిస్ట్ కానీ లేదంటే టపుల్ సెట్ వాట్ ఎవర్. ఓకే, సి with a single iterable argument returns its biggest item. The default keyword only arguments specifies an object to return if the provided iterable is an empty. ఇక్కడ ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా దాన్ని కాల్ చేస్తున్నాం lambda ఫంక్షన్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ గైస్. ఓకే, యా.